నమస్తే ఫ్రెండ్స్. ఆహా, రాజకీయం అంటేనే అద్భుతమైన చతురత, అద్భుతమైన చాణక్యత. ఆహా, ఏమి రాజకీయాలు! ఇంతకేంటంటారు పాయింట్? ద్రవిడ సిద్ధాంతాలతో పుట్టిన అన్నాడీఎంకే పార్టీ, హిందూ భావజాలంతో పుట్టిన బీజేపీ పార్టీ, హిందూ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ పుట్టిన అన్నాడీఎంకే పార్టీ, ఈ రెండు కూడా తమిళ రాజకీయాల్లో ఒకటయ్యాయి. ఇందుకేం జరిగింది సార్ అంటారా? బీజేపీ పార్టీ అధ్యక్షులు, బీజేపీ పార్టీ పెద్ద తలకాయ షా గారు అన్నాడీఎంకే పార్టీ అధినేత అయిన పళనిస్వామి గారితో కలిసి కూటమిని ఏర్పరిచారు. ఇది పాయింట్. అసలు ఈ కలయిక చాలా అద్భుతంగా విచిత్రంగా ఉండిద్ది. ఎందుకంటే వీళ్ళేమో బేసికల్గా ఫస్ట్ కాడ నుంచి హిందూ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పార్టీ అన్నాడీఎంకే. మరి ఇదేమో హిందూ భావజాలాన్ని భుజాన్ని ఎత్తుకొని తిరిగే పార్టీ ఇది. ఈ రెండు కూడా కలిసి ఒకటయ్యాయి. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి చెప్పమా, వీళ్ళిద్దరు ఎందుకు ఒకటయ్యారు అని. వీళ్ళిద్దరు ఎందుకు ఒకటయ్యారంటే వీళ్ళిద్దరికి ప్రధానమైన శత్రువు డిఎంకే పార్టీ. ఆ పార్టీ యొక్క భావజాలం, ఆ పార్టీ అధినేత అయిన స్టాలిన్ గారు, అద్గది వాళ్ళిద్దరిని ఒకటి చేసింది. అయితే ఇంకా పాయింట్లోకి వద్దాం. బీజేపీ తన యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం తమిళనాడులో ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ దాని పప్పులు ఉడకలేదు. అందుకే తను ఇప్పుడు కొత్త రాగం ఎంచుకుంది. తను ఒకటే నిలబడితే పని అవుతుందని తెలుసుకున్న ఆ పార్టీ అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఓకే, సూపర్. మరి అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని ఎవరిని ఓడించడానికి ప్రయత్నిస్తుంది? అన్నాడీఎంకే భావజాలం ఒకటే, డిఎంకే భావజాలం ఒకటి కదా? కాదు, రెండు భావజాలు ఒకటి కాదు. డిఎంకే పార్టీ అధినేత అయిన స్టాలిన్ గారు గత 2 ఏళ్ల నుంచి హిందూ మతం మీద, సనాతన మతం మీద, హిందీ భాష మీద తను వేడిగా గళమెత్తి తనని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ బీజేపీ కొంచెం మండింది, గొంతులో ఇలక్కాయ పడింది. ఎలాగైనా సరే స్టాలిన్ గవర్నమెంట్ దించేయాలని కంకణం కట్టుకున్న బీజేపీ గవర్నమెంట్ అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. అంటే రాబోయే ఎలక్షన్లో బీజేపీ పార్టీ అన్నాడీఎంకే పార్టీ కలిసి డిఎంకే పార్టీని ఓడించబోతున్నాయి. ఇదే విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మరి డిఎంకే పార్టీని ఓడించడం అంత ఈజీయా? అంత ఈజీ ఏం కాదు. ఇక్కడే స్టాలిన్ గారు కొత్త రాగం తీసుకుంటారు. కొత్త రాగం అంటే ఏమీ లేదు, హిందీ వ్యతిరేక భావాన్ని, ద్రవిడియన్ భావాన్ని ఇంకా పీక్ స్టేజ్లోకి తీసుకెళ్తారు. ఏమైనప్పటికీ బీజేపీ తన ఎత్తుగలను ఉపయోగించి ఈ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకోవడమే కాదు, ఇంకో విషయాన్ని కూడా డిక్లేర్ చేసింది నేను శుక్రవారం. మేము డిఎంకేతో పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, కానీ సీఎం పళనిస్వామి గారే, ఆ పళనిస్వామి గారిని సీఎం చేస్తాం, మాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు అని డిక్లేర్ చేసింది. అయితే ఇక్కడ మరి అలా డిక్లేర్ చేయడం వలన కొంచెం ఛాన్స్ ఉందంటారా సీఎం అవడానికి? ఉంది. ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ 1% ఉంది, అన్నాడీఎంకేకి 1% ఉంది. అన్నాడీఎంకే అంటే ఎవరు? జయలలితమ్మ గారి పార్టీ, అది 1% ఎలాగో ఉంది. మరి వీళ్ళు ఈ పందాన్ని నిలబడి కొంచెం ఓట్లు చీల్చుకుంటే, పైగా మొన్న విజయ్ దళపతి గారు, సినిమా హీరో గారు, అతను కొత్తగా పార్టీ పెట్టారు, టీవీకే అని పార్టీ. ఆయన కూడా కొన్ని ఓట్లు చీల్చుకుంటే అటు మొత్తానికి డిఎంకే పార్టీ వీక్ అయిపోయి బీజేపీ అన్నాడీఎంకే కూటమి పదవి దక్కించుకునిద్ది. ఇది బీజేపీ ఎత్తుగడ. అయితే ఇక్కడే రాజకీయ నాయకులు, ఇక్కడే రాజకీయ విశ్లేషకులు కొత్త ట్విస్ట్ని బయటకు తీసుకొచ్చారు. అమ్మా, డిఎంకే చూస్తా ఊరుకునిద్దా, ఇటు కాంగ్రెస్ని కలుపుకునిద్ది. ఆ కాంగ్రెస్కి ఏముందని ఓటు బ్యాంక్ అని మీరు అనొచ్చు, అంతటితో ఆగదు. ఇక్కడ విజయ్ దళపతి గారిని, టీవీకే పార్టీని కలుపుకునిద్ది. ఓహో, ఇక్కడ దెబ్బ పడిద్ది అనమాట. ఇక్కడ బీజేపీ అన్నాడీఎంకే కలిస్తే అక్కడ డిఎంకే, విజయ్ దళపతి గారు, ఇక్కడ కాంగ్రెస్ కలిసి ఈ బీజేపీ అన్నాడీఎంకే కూటమి మీద దండెత్తుతాయి. అప్పుడు రాజకీయం వేడిగా ఉండిద్ది. ఇందుకు ఎలక్షన్లు ఎప్పుడు అంటారా? 2026 మే నెలలో ఎలక్షన్లో. ఓహో, ఈ ఎలక్షన్ సంవత్సరానికి ముందే ఇన్ని ప్లాన్లు జరుగుతున్నాయా? యాస్, జరుగుతాయి. అందుకే తమిళనాడు రాజకీయాలు వేడిగా ఎప్పుడు విచిత్రంగా ఉంటాయి. ఈసారి ఇంకా హీట్ ఎక్కుతున్నాయి. మరి మనం ఏం చేస్తాం? మనం ఏమి చేయలేం. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ విచ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు, విచ్ అలయన్స్ ఈజ్ గోయింగ్ టు బి విన్నర్ ఆర్ లూజర్, వీ డోంట్ నో. బట్ ఎనీహౌ, ఈసారి ఎలక్షన్లు తమిళనాడులో మామూలుగా ఉండవు, కాక రేపుతాయి. ఎందుకంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న డిఎంకే పార్టీ ఒక పక్క, సనాతన ధర్మాన్ని భుజానెత్తుకొని తిరిగే బీజేపీ ఒక పక్క. చూద్దామండి ఏది గెలుస్తుందో. మనం చూసి ఎంజాయ్ చేద్దామండి. నమస్కారం.